హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎగ్ రెసిపీ రైస్, రోటీస్, చపాతీస్లోకి టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యాక ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను సో దట్ మనకి ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే టైంలో ఇక్కడ ఒక 3 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కంప్లీట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత 1 మీడియం సైజ్ టొమాటోని సన్నగా కట్ చేసుకొని ఇది మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత ఇది కంప్లీట్గా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ వాటర్ మరిగే అప్పుడు ఒక 1.5 టీ స్పూన్ కారం వేసుకొని ఇది ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇందులోకి ఎగ్స్ కొట్టి వేసుకుందాం. సో ఇలా ఒక్కొక్కటిగా ఎగ్స్ కొట్టి వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ని తీసుకుంటున్నాను. ఇది కదపకుండా అలాగే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. 1 సైడ్ కుక్ అయిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇది ఇలా కంప్లీట్గా 2 సైడ్స్ కుక్ అయిన తర్వాత ఇది ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.